హలో ఎవ్రీవన్. ఈరోజు వాతావరణంలో ఉండే వివిధ పదార్థాల ఆధారంగా దానిని రెండు ప్రధాన పొరలుగా విభజించారు. అయితే వాతావరణం అనేది లింక్డ్ టాపిక్ అండి. అందుకని 9th క్లాస్లో ఉన్న పొరల గురించి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చూడండి. సమరూప ఆవరణం, బహురూప ఆవరణం అని రెండు ప్రధానమైన పొరలు ఉన్నాయండి. సమరూప ఆవరణం అయితే ఈ ఆవరణం 90 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. దీంట్లో 3 పొరలు ఉంటాయి. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం అండి. ఈ పొరలో నత్రజని, ప్రాణవాయువు, ఆర్గాన్, బొగ్గు పులుసు వాయువు వంటి వాయువుల నిష్పత్తి అంతటా ఒకే రకంగా ఉంటుంది. అయితే ఈ పొరలో బొగ్గు పులుసు వాయువు, ఆర్గాన్, ప్రాణవాయువు వంటి ఆ వాయువుల నిష్పత్తి అంతా ఒకే రకంగా ఉండడం వల్లనేనండి సమరూప ఆవరణం అని పిలుస్తున్నాము. ఈ బహురూప ఆవరణం వచ్చేసి 90 కిలోమీటర్ల కంటే పైన ఉన్న వాతావరణ పొరను బహురూప ఆవరణం అంటాము. అయితే దీంట్లో వాయువుల నిష్పత్తి వేరువేరుగా ఉంటుంది కాబట్టి దీనికి బహురూప ఆవరణం అని పేరు వచ్చిందండి. ఇందులో 2 పొరలు ఉన్నాయి. థర్మో ఆవరణం, ఎగ్జో ఆవరణం అని 2 పొరలు ఉన్నాయి. చూడండి, సమరూప ఆవరణంలోనేమో ట్రోపో, స్ట్రాటో, మీసో, బహురూప ఆవరణంలోనేమో థర్మో, ఎగ్జో ఆవరణాలు ఉన్నాయండి. చూద్దాము. సాంద్రత, ఉష్ణోగ్రతల ఆధారంగా కూడా వాతావరణంలో వివిధ పొరలుగా విభజించడం జరిగింది వాతావరణాన్ని. ఫస్ట్ వన్ ట్రోపో ఆవరణం చూద్దామండి. ట్రోపో ఆవరణం ఎక్కడ ఉంటుంది అనుకుందాం. సమరూప ఆవరణంలో ట్రోపో ఆవరణం ఉండడం జరిగింది. అయితే వాతావరణంలో అన్నిటికంటే కింద ఉన్న పొర ఇది. ఈ ధృవాల వద్ద 80 కిలోమీటర్ల ఎత్తు వరకు, భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్ల వరకు ఇది విస్తరించి ఉంది. ఈ పొర సగటు ఎత్తు 13 కిలోమీటర్లు. భూమధ్య రేఖ వద్ద బలమైన సంవహన ప్రవాహాల వల్ల మరియు ధృవాల వద్ద గాలి ఎక్కువగా కుదించడం వల్ల వేడిమి చాలా ఎత్తు వరకు వెళుతుంది. కాబట్టి ఇక్కడ ట్రోపో ఆవరణం ఎత్తు ఎక్కువగా ఉంటుంది. చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఇట్లా పిక్చర్ ఇచ్చారండి 9th క్లాస్లో వాతావరణ విస్తరణ. ట్రోపో ఆవరణం, స్ట్రాటో, మీసో, థర్మో, ఎగ్జో ఆవరణాలు ఇవి. చూడండి, వాతావరణంలో మొత్తం వాయువులో 75% వరకు దాదాపుగా మొత్తం ధూళి కణాలు, తేమ అంతా ఈ పొరలోనే ఉంటాయి. శీతోష్ణ స్థితులు, వర్షపాతం వంటి వాతావరణ అంశాలన్నీ ఈ ఆవరణంలోనే సంభవిస్తాయి. ఈ పొరలోకి పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుందని, ఈ పొర అంటే ఏమనుకున్నాం మనం, ట్రోపో ఆవరణంలో ఉష్ణోగ్రత పైకి వెళ్తున్న కొద్దీ తగ్గుతుంది. దీనిని ఏమంటామంటే సాధారణ క్షీణతా క్రమం అని అంటామండి. అయితే నీటి బిందువుల నీటి బిందువులు ద్రవీభవనం, బాష్పీభవనం కావడం, అవపాతం, వర్షపాతం, తుఫానులు వంటివన్నీ ఈ పొరలోనే జరుగుతాయండి. నెక్స్ట్ స్ట్రాటో ఆవరణం. ఈ పొర 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఈ పొరలో మబ్బులు ఉండవు కాబట్టి వర్షపాతం, తుఫానులు వంటివి కూడా ఉండవు. దాంతో జెట్ విమానాలు ఎగరడానికి ఈ పొర చాలా అనువుగా ఉంటుందండి. అయితే స్ట్రాటో ఆవరణంలోనే ఓజోన్ పొర ఉండడం ఒక ముఖ్యమైన అంశం. ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుందని అడగొచ్చండి. స్ట్రాటో ఆవరణంలోనే. మరి జెట్ విమానాలు ఎగరడానికి అనుకూలమైన ఆవరణం ఏదంటే కూడా స్ట్రాటో ఆవరణమేనండి. చూడండి, మీసో ఆవరణం వచ్చేసి ఇది 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. మీసో ఆవరణం 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. విశ్వంలో ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయండి. ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. నెక్స్ట్ థర్మో ఆవరణం చూద్దాము. ఇది 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. థర్మో ఆవరణంలో ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి. థర్మో ఆవరణంలో ఎత్తుకు పెరుగుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి. ఈ పొరలో ఆయాన్లు అనే విద్యుదావేశం ఉండే కణాలు ఉంటాయి. ఏ పొరలో? థర్మో ఆవరణంలో
ఆయాన్లు అనే విద్యుదావేశం ఉండే కణాలు ఉంటాయి. భూమి నుంచి ప్రసారమయ్యే రేడియో తరంగాలు ఈ ఆయాన్ల కారణంగా తిరిగి భూమికి పరావర్తనం చెందుతాయి. రేడియో తరంగాలు ఏ ఆవరణంలో అయాన్ల కారణంగా తిరిగి భూమికి పరావర్తనం చెందుతాయని రావచ్చు. థర్మో ఆవరణము, ఈ పొరలో ఆయానో ఆవరణం అని కూడా, ఈ పొరను ఏమంటారు, ఆయానో ఆవరణం అని కూడా అని అంటారు. ఎగ్జో ఆవరణం, ఎగ్జో ఆవరణం చివరిదండి. ఎగ్జో ఆవరణము వాతావరణంలోని అన్నిటికంటే చివరి పైపొర ఇదే. అత్యంత ఎత్తులో ఉండే ఈ పొరను గురించి మనకు తెలిసింది చాలా తక్కువ, ఇది అంత ఇంపార్టెంట్ కూడా కాదండి. ఈ థర్మో ఆవరణంలో అయితే రేడియో తరంగాలు ఈ థర్మో ఆవరణంలో ఉంటాయండి. మీసో అంటేనేమో ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి. స్ట్రాటో ఆవరణంలో అయితేనేమో జెట్ విమానాలు ఎగరడానికి మరియు అలాగే ఇక్కడ ఓజోన్ పొర ఉంటుంది స్ట్రాటో ఆవరణంలో, చూసుకోండి. అలాగే ట్రోపో ఆవరణంలోనే మనం ఉంటున్నామండి. ట్రోపో ఆవరణంలోనే మనం ఉంటున్నాము. ఓకేనా? థ్యాంక్ యూ.